చాలా చాలా సంతోషం. ఎందుకంటే మహానాడు తెలుగుదేశం పార్టీకి కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర నిర్వహిస్తూ ఉంటారు. ఏకదాటిగా ఇన్ని మహానాడులు సంవత్సరానికి ఒకసారి ఇన్ని మహానాడులు చేసుకున్నటువంటి చరిత్ర అది కొద్ది పార్టీలతో ఉంటుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ చెప్పని సరైన ఆ మహానాడు నెల్లూరు జిల్లా కావటం, నెల్లూరు జిల్లాలో కోర్ నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సర్వీసెస్ వద్ద ఏర్పాట్లు మొత్తం నిర్ణయించడం, అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, నారా లోకేష్ గారి ఏదైతే సూచనలు సలహాలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలు సలహాలు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లేదా విశ్వనాథ్ గారి సూచనలు సలహాలు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అటు ఆమ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు కోవిడ్ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు, వెంకటగిరి శాసనసభ్యులు పురువంత రామకృష్ణ గారు, సూళ్ళూరుపేట శాసనసభ్యులు నెరవల విజయశ్రీ గారు, అందరూ కూడా ముఖ్యంగా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అనేక స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మహానాడిని ఒక పండుగగా నెల్లూరు జిల్లాకు రావడం ఒక అదృష్టంగా భావించి దీన్ని నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు నిర్వహించాలా అన్న ఆలోచనలతో అనేక రకాల ప్రణాళికలకి సిద్ధం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మహానాడు మా అందరి ఆకాంక్ష ఒకటే, మా అందరి కోరిక ఒకటే, మా అందరి లక్ష్యం ఒకటే. ఈ యొక్క నెల్లూరులో జరిగే మహానాడు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా, చరిత్రలో ఇప్పుడు కూడా మహానాడు గురించి చర్చ వస్తే నెల్లూరుకు ముందు నెల్లూరు తర్వాత అనే విధంగా. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ నేత మన ప్రస్తుత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు యువగణం పాదయాత్ర ప్రారంభించారు. ఆ యువగణం పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా 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 అద్భుతంగా జరిగింది. నెల్లూరు రూరల్లో ఆ రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సహాయ సహకారాలతో, అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో అద్భుతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగి ఒక చరిత్రగా మిగిలింది. నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు రూరల్ కానీ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా జరిగిందో, అదేవిధంగా దాని ప్రభావం కూడా ఆ తర్వాత ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఉంది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీలతో, అద్భుత మెజార్టీలతో అటు పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా గెలవడం జరిగింది. ఈనాడు 2 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమై అన్ని వ్యవస్థలు దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో తన అపార పరిపాలనా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు నడిపిస్తున్నాడు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వతంగా అమరావతి ఏకైక రాజధానిని అద్భుతంగా శరవేగంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా వేగం పెంచుతూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు, చరిత్ర ఊహించిన విధంగా, చరిత్ర చూడని విధంగా తన రికార్డులు తానే బద్దలు చేసుకున్నట్టు 30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలా మంది హేళన చేశారు. కంప్యూటర్లు పూలు పెడతాయి మేమందరం కూడా నిజంగా చదువుతున్నాం. కానీ భవిష్యత్తు ఊహించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో అనేక రకాల ప్రయత్నాలు చేపట్టి ఈ రోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నారు. అంతేకాదు ఆ రోజు దేశంలో ప్రధానమంత్రి గాని ఆనాటి ముఖ్యమంత్రులు గాని ఎవరు ఊహించక ముందే, అందరికంటే ముందే చంద్రబాబు గారు శరవేగంగా భవిష్యత్తుని మొత్తం కూడా ఊహించారు. మరి ఈనాడు అదే పరిస్థితుల్లో ఏదైతే
క్వాంటమ్ వ్యాలీ రాబోయే రోజుల్లో ఎంత విశిష్ట ప్రాజెక్టు ఉందో దాన్ని ముందే గుర్తించి ఈ దేశంలో అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందే క్వాంటమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసేదానికి ప్రయత్నిస్తుంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, యువ నేత నారా లోకేష్ గారి పట్టుదల, ఒక మంచి క్లీన్ బ్రాండ్ ఇమేజ్ తో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే ప్రపంచం అంతా కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఏదైతే ఆ యొక్క పట్టుదల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడికి అన్ని రకాల మెరుగా ఉంటుంది, అన్ని రకాల మంచి జరుగుతుందని పారిశ్రామికవేత్తలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడి వణికి పారిపోయిన మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దీనికి కారణం మళ్ళీ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి, ఆ యొక్క కూటమి ఆలోచనల్ని పట్టుదలతో నారా లోకేష్ గారు అన్ని ఊహకన్న రీతిలో మొత్తం కూడా ఆ యొక్క పెట్టుబడి ఆకర్షిస్తున్నారు. ఎవరైనా ఊహించామా భూముల గురించి, ఎవరైనా ఊహించామని పెట్టుబడి వస్తాయని? కాబట్టి మేము మళ్ళీ చెప్తున్న ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలంటే మరో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని అన్ని రకాల మీ అందరి ఆశీస్సులతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అద్భుతాలు చేసి చూస్తుందని పనులు చేస్తూ మళ్లీ చెప్తున్నా, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్ లో జరిగే ఆ యొక్క మహానాడు అద్భుతంగా మహోద్భుతంగా జన జాతరని స్థాపించే రీతిలో ముందుకు సాగుతుంది. ఆతిథ్య విషయంలో కానీ, ఎక్కడా కూడా వచ్చిన వాళ్ళకి వస్తువుల విషయంలో కానీ, అన్ని రకాల సౌకర్యాల విషయంలో కానీ, అన్నిటికీ మించి ఆఖరి రోజు 29వ తారీఖు జరిగే మహానాడు ముగింపు సభలో మన యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చారిత్రాత్మక ఉపన్యాసాలు చెప్పబోతున్నారు. ఆ యొక్క సభ జన జాతరను తలపించాలా. అందుకే ముగింపు సభకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అక్షరాల 50,000 మందికి ఒక్కరు తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒక భారీ జన సమీకరణకి ఇప్పుడే అంతా కూడా పథకాలు సిద్ధం చేశాం. అన్ని రకాల నెల్లూరు రూరల్ నుండి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్ జరిగే ఈ యొక్క మహానాడికి అన్ని రకాల కష్టించి పనిచేస్తారని, ముగింపు సభకి నెల్లూరు రూరల్ నుంచి 50,000 మంది ప్రజలు సమీకరిస్తామని, ఒక నెల్లూరు రూరలే కాదు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా, అటు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఒక సవాలుగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడ పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తూ ఉన్న ఈ యొక్క మహానాడు నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అదేవిధంగా ముందుకు సాగుతామని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి